హైడ్రా రాకముందు ఆ తర్వాత హైదరాబాదులో సీనిది. బతుకమ్మకుంట రూపురేఖలే మారిపోయాయి. చెత్తా చెదారం వ్యర్థాలతో ఆక్రమణకు గురైన బతుకమ్మకుంట మళ్లీ జలకళ సంతరించుకుంది. 7 కోట్ల రూపాయలతో పునరుజ్జీవం పొందింది. 5 ఎకరాల్లోని బతుకమ్మకుంట పనులను దగ్గరుండి చేపట్టింది హైడ్రా. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, బతుకమ్మ ఆడుకునేందుకు స్టేజ్, గ్రీనరీ రూపొందించడం కోసం ప్రణాళికలు పెంపొందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుంట పునరుజ్జీవ పనులు ప్రారంభించిన హైడ్రా సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. ఆ దిశగానే పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కుంట కొత్త రూపు సంతరించుకుంది. బతుకమ్మ ఆడుకునేందుకు ఉద్దేశించిందే బతుకమ్మ కుంట. గౌరమ్మను గంగమ్మ ఒడిలో చేర్చేందుకు ఒకప్పుడు ఈ కుంటను వాడుకునేవారు. కబ్జాలతో క్రమక్రమంగా రూపురేఖలు కోల్పోయింది. ఇప్పుడు హైడ్రా పుణ్యమా అని కొత్తగా ముస్తాబవుతోంది. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలకు అందుబాటులోకి తెస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు. మరిన్ని వివరాలు బతుకమ్మ కుంట నుంచి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. బతుకమ్మ కుంట మొన్నటి వరకు బతుకమ్మ కుంట అంటే చెత్త, బుడద, భవన నిర్మాణ వ్యర్థాలు, వేస్టేజు, అక్రమాలకు, వివిధ చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే. కానీ ఇప్పుడు అదే బతుకమ్మ కుంట ఎంత అందంగా తయారైందో ఈ దృశ్యం చూస్తే మనకి అర్థమవుతుంది. బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో పునరుజ్జీవరిస్తాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, హైడ్రా చెప్పింది. సో అందులో భాగంగా అంబర్పేట్లోని బతుకమ్మ కుంట ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనము ఈ దృశ్యంలో గమనించవచ్చు. మొత్తం మొన్నటి వరకు చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి బతుకమ్మ కుంట ప్లేస్ మొత్తాన్ని కూడా హైడ్రా పునరుజ్జీవంలో భాగంగా పూర్తి స్థాయిలో ఈ చెరువుని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం 6 చెరువులను హైడ్రా టేకప్ చేసింది, పునరుజ్జీవం కల్పించేందుకు సంకల్పించింది. సో అందులో భాగంగా బతుకమ్మ కుంటని కూడా ఎంచుకుంది. ఈ రాబోయే బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ కుంట అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు హైడ్రా కమిషనర్ గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగానే వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది మొత్తం 16 ఎకరాలు దాదాపుగా. సో అందులో మిగిలింది కేవలం 5 ఎకరాలు మాత్రమే. 5 ఎకరాల్లో ప్రస్తుతం మనం బతుకమ్మ కుంటను పునరుజ్జీవంలో భాగంగా ఏ విధంగా తయారు చేస్తున్నారో చూడొచ్చు. పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం పనులు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ వరకు బతుకమ్మ కుంటను అందుబాటులోకి తీసుకువస్తాం పూర్తి స్థాయిలో అనేది హైడ్రా చెప్తున్నటువంటి అంశం. ప్రస్తుతం మనం బతుకమ్మ కుంట చూడొచ్చు. మొత్తం ఇక్కడ తవ్వేసిన తర్వాత కింద ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పైకి రావడంతో మొత్తం కూడా జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో పక్కన కూడా వాకింగ్ ట్రాక్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ బతుకమ్మ కుంటకి ఇన్లెట్ ఉంది, కానీ అవుట్లెట్ పైన ఇంకా పనులు కొనసాగుతున్నాయి. అవుట్లెట్కి సంబంధించినటువంటి పనులతో పాటు బతుకమ్మ ఇక్కడికి వచ్చి ఆడుకునే విధంగా, బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మను ఈ వాటర్లో వదిలే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో మనకి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బోర్డు కనిపిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే తెలంగాణ తల్లి విగ్రహం కూడా త్వరలో ఏర్పాట్లు చేయబోతున్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దానిపైన ఇంకా అధికారులు అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో ఈ బతుకమ్మ కుంటలో వాకింగ్ ట్రాక్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇంకా వాటర్ ఎక్కువ ఊరుతుంది, ఇంకా ఎక్కువ నిండుతుంది అనేటువంటి అంచనాలు అధికారులు ఉన్నారు. దాంతోపాటు పార్కింగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా ఇటువైపు చూడొచ్చు. దాని తర్వాత అటువైపున పెద్ద ప్లేస్ మహిళలు వచ్చి కూర్చోడానికి, దాని తర్వాత బతుకమ్మ ఆడుకోవడానికి ఒక పెద్ద స్టేజ్ లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బతుకమ్మ కుంట చుట్టూ కూడా మనం మొత్తము కేజీ లాగా, అంటే ఇది మళ్ళా ఆక్రమణకి గురి కాకుండా ఇటువైపు ఎవరు అక్రమదారులు కన్ను వేయకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం బౌండరీ వాల్ని నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. ఈ వాల్ కంప్లీట్గా బతుకమ్మ కుంట చెరువు చుట్టూ కూడా అధికారులు నిర్మించబోతున్నారు. సో ఇటువైపున మనము కొంత గమనిస్తే చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి, కానీ వాటిని ఏమీ డిస్టర్బ్ కాకుండా బతుకమ్మ కుంట ప్లేసు ప్రస్తుతం ఎంత మిగిలిందో అంత ప్లేస్లోనే బతుకమ్మ కుంట పునరుజ్జీవానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించింది. ఫిబ్రవరిలో బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పునరుజ్జీవ పనులు ప్రారంభించగా ఇప్పుడు జూలై, దాదాపుగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇన్ని నెలల్లో ఎంత మార్పు వచ్చిందో మనం క్లియర్గా గమనించవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా
ఇంకా బ్యూటిఫుల్గా ఈ బతుకమ్మ కుంటని తయారు చేయబోతున్నాము అనేది హైడ్రా చెప్తా ఉంది. సో హైడ్రా కేవలం కూల్చివేతలు మాత్రమే చెయ్యదు, చెరువుల పునరుజ్జీవం, దాని తర్వాత నాలా కబ్జా కాకుండా, ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా, పార్కులు కబ్జా కాకుండా జనాలకు ఉపయోగపడే విధంగా, ప్రకృతిని కాపాడే విధంగా పనిచేస్తుంది. దానికోసమే ఈ హైడ్రా ఫామ్ అయింది అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇప్పటివరకు చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం చెరువులకు సంబంధించిన పునరుజ్జీవ పనులు కొనసాగుతున్నాయి. మొదటగా బతుకమ్మ కుంట ఈ ఏడాది సెప్టెంబర్లో పూర్తి స్థాయిలో బ్యూటిఫుల్గా తయారయ్యి అందంగా బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు అందుబాటులోకి రాబోతుంది. గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఈ పరిసర ప్రాంతాల్లో నివసించే మహిళలు బతుకమ్మ ఆడుకొని బతుకమ్మ కుంటలో వదిలేవాళ్ళో ఆ విధంగానే మళ్ళీ తిరిగి ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఇదే బతుకమ్మ కుంటలో ఆడుకొని, ఇదే బతుకమ్మ కుంటలో బతుకమ్మను వదిలే విధంగా ఈ బతుకమ్మ కుంటను అందుబాటులోకి తీసుకువస్తున్నాము అనేది హైడ్రా అధికారులు చెప్పారు. దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. మొత్తము దాదాపుగా 5 ఎకరాల్లో ఈ బతుకమ్మ కుంట అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొత్తం 7 కోట్ల రూపాయలు హైడ్రా దీనిపైన ఇన్వెస్ట్ చేసింది. సో ఇంకా కొంత ఎక్కువ కూడా ఖర్చు అవ్వచ్చు అనేది అంచనా ఉంది. సో పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ బతుకమ్మ కుంట అంటే కేవలం కుంట వరకే పరిమితం కాకుండా చుట్టూ వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పార్కింగ్, బతుకమ్మ ఆడుకోవడానికి ప్లేసు, మహిళలు కూర్చోవడానికి ప్లేసు, ఇట్లా గ్రీనరీ పెంపొందించిన ఇవన్నీ కూడా బతుకమ్మ కుంట పునరుజ్జీవంలో భాగంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇది మా పని అనేది హైడ్రా సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. సో ఓవరాల్గా మాత్రం బతుకమ్మ కుంట ఆగమైంది అనేటువంటి మాట దగ్గర నుంచి మళ్ళీ ఆ బతుకమ్మ కుంట అందుబాటులోకి వచ్చింది. మన బతుకమ్మ కుంట బతుకునిచ్చేటువంటి బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి బతుకమ్మ కుంటని అందుబాటులోకి హైడ్రా తీసుకువచ్చినందుకు స్థానికులు కానీ జనం కానీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా బతుకమ్మ కుంట మళ్ళా పునరుజ్జీవంకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ.